శ్రీలేఖ గారు డిసైడ్ చేసుకున్నారా రెసిపీ? ఏం చేయబోతున్నారు? శనగపప్పు కొబ్బరి ఇగురు. శనగపప్పు కొబ్బరి ఇగురు. వావ్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, శనగపప్పు కొబ్బరి ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపప్పు కొబ్బరి ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పచ్చి శనగపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత. ఓకే, స్టార్ట్ చేద్దాం శ్రీలేఖ గారు. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలండి? శనగపప్పు ఉడకబెట్టుకున్నాను. ఓకే, శనగపప్పు ఉడికించేసారనమాట. అవును. ఓకే, సో నానబెట్టి ఉడకబెట్టుకున్నారా? డైరెక్ట్ గా ఉడికించేసుకున్నారు. ఓకే, సో దీన్ని వేసేద్దామా ఇప్పుడు డైరెక్ట్ గా? ఆయిల్ ఏం అక్కర్లేదా? కొబ్బరి మీరే వేసుకోవాలి, ఇది మీ వంట. ఏదో ఒకటి వేసానని స్పూన్ ఉంది తీసుకొని హాయిగా వేసుకోండి స్పూన్. అది పచ్చి కొబ్బరి తురుము. సిమ్లో పెట్టినా? ఓకే, అక్కడ ఉడన్ స్టిక్ ఉంటుంది, తీసుకోండి, కలుపుకోండి. ఇందులో కొంచెం కారం. ఓకే, స్పూన్. సాల్ట్ తగినంతగా వేసుకుంటే. పసుపు కొంచెం పసుపు. కొంచెం మరి దీనికి పోపు సపరేట్ గా పెడతారా? అవును. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేద్దామా? చేసేయండి. ఓకే, ఇప్పుడు పోపు పెట్టుకోవాలా? అవును. ఇందులో కొద్దిగా నూనె. ఆయిల్ కొంచెం వేడవ్వనివ్వండి. ఏం చేస్తూ ఉంటారండి మీరు? హౌస్ వైఫ్. సో మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. మీరు కూడా వాచింగ్ టీవీయేనా? ఓకే. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసారన్నమాట. ఓకే, తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటే. ఎండుమిరపకాయలు. ఓకే, అందులో అంత కారం వేశారు, మళ్ళీ ఇక్కడ ఎండుమిరపకాయలు వేస్తున్నారు, కారంగా ఉండదా? ఏం కాదు. ఓకే, తర్వాత ఇంకా పదార్థం వేసేయండి. నాకు చాలా భయం కరివేపాకు అంటే. ఒక 2 రెమ్మలు వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు తర్వాత ఈ పోపుని ఇందులో వేయడమే. అంతే. వేసేనా? వేసేయండి. శ్రీలేఖ గారు, మీకు గనక గిఫ్ట్ వచ్చిందంటే అది నేను తీసుకెళ్ళండి. ఎందుకంటే మొత్తం నేను మీకు బాగా హెల్ప్ చేశాను కాబట్టి. సరే, బాగుందండి, చాలా త్వరగా అయిపోయింది. చక్కగా ఏదన్నా పప్పు ఇలాంటివి తింటున్నప్పుడు సైడ్ డిష్ లాగా పెట్టుకుని తినొచ్చు కదా. బాగుంటుంది. చపాతీ కూడా బాగుంటుంది. అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోండి.
శనగపప్పు కొబ్బరి ఇగురు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. శనగపప్పు కొబ్బరి ఇగురు తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో ఉడికించిన శనగపప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న శనగపప్పు కొబ్బరి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, శనగపప్పు కొబ్బరి ఇగురు రెడీ.